అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి క్రాప్ హాలిడే తెరపైకి వచ్చింది. అల్లవరం మండలం తడికోన గ్రామానికి చెందిన వరి రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తూ గ్రామంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. డ్రైనేజీ, సాగు కాలువల సమస్య కారణంగా ఆక్వా చెరువుల నీరు వరి పొలాల్లోకి చేరి పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లవరం, ఉప్పలగుప్తు మండలాలు ఇప్పటికే పలు చోట్ల రైతులు ఖరీఫ్ సాగుకు దూరమైనట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితిపై జిల్లాధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2011లో ఇదే మండలం నుంచి పంట విరామం ప్రకటించి 1,00,000 ఎకరాల్లో సాగు నిలిపేసి జాతీయ స్థాయిలో రైతులు ఉద్యమం చేశారు. ఇప్పుడు మళ్లీ క్రాప్ హాలిడే ప్రకటించడంతో చర్చగా మారింది. తాడుకుంటే 200 ఎకరం సుమారండి. ఇది అంటే మొత్తం 600 ఎకరం అండి. కొన్ని అన్ని కూడా చెరువులు అయిపోయి 200, 300 ఎకరం దాకా ఉంటుందండి. వీటి మీద ఆధారం అండి మాకు. అయితే ఈ డ్రైన్లో ఉన్న సజ్జు తోడేసి అది కప్పెట్టేసండి. డ్రైన్ అంతా కొబ్బరి మొక్కలు వేసుకుని వాళ్ళు ఆదేసుకున్నారంటే దిగట్లేదండి నీరు. వాళ్ళు తోడంటే చెరువులో నీరు అంతా కూడా చేలికి ఎక్కిపోయింది. ఆకుమళ్ళు పోవటం, పంట పోవటం. ఇక దాని మీద ఇంక ఏటలాగా పాడు చేసుకుంటున్నామని ఏడు మానేసామండి. ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకుని ఇది ఏమైనా తవ్వితే మేము అందరం కూడా ఊడ్చుకుని బతకగలుగుతాం తప్ప లేకపోతే బతకడానికి ఆస్కారం లేదండి. బోధులు మొత్తం సమస్తం పాడు చేసేసారండి. వచ్చిన తొవ్వల్లా ఆపేస్తున్నారండి. తాడుకుంటే 200 ఎకరం సుమారండి. ఇది అంటే మొత్తం 600 ఎకరం అండి. కొన్ని అన్ని కూడా చెరువులు అయిపోయి 200, 300 ఎకరం దాకా ఉంటుందండి. వీటి మీద ఆధారం అండి మాకు. అయితే